18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామాన్ని సందర్శించి అక్కడ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శించి రావడం జరిగింది. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఏ విధంగా అయినా ఈ టూర్ను భగ్నం చేయాలని అనేక రకమైనటువంటి ఆంక్షలు విధించారు. అఫీషియల్గా కొన్ని ఆంక్షలు విధించారు, అన్అఫీషియల్గా కూడా అనేక ఆంక్షలు విధించి జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎవరు వెళ్ళడానికి వీలు లేకోకుండా ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా గాలికి వదిలేశారు. మీరు చూసే ఉంటారు, రోప్ పార్టీ అసలు లేదు. వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రోప్ పార్టీ అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తి ఒక పర్యటనకు వెళుతుంటే మీరు ఆంక్షలు విధించారు, అది వేరే అంశం. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండవలసినటువంటి రోప్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన అమ్మట ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవటం అనేది ఇట్ ఇస్ ది ల్యాప్స్ ఆఫ్ ది గవర్నమెంట్. పూర్తిగా గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకు కాదు, పర్యటనకి ఎవరైనా వస్తుంటే వాళ్ళని మాత్రం నిరోధించాలని, వారిని మాత్రం కట్టడి చేయాలనేటువంటి దానిలోని నిమగ్నమై ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు వస్తున్నటువంటి జనాన్ని కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితుల్లో వారు లేకపోవడం వారి బాధ్యత రాహిత్యమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అయితే దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇద్దరు మరణించడం జరిగింది. ఒకరు చీలి సింగయ్య, వెంగళాయపాళానికి చెందినటువంటి వ్యక్తి. అలాగే మరొకరు సత్యనపల్లిలో సృహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్, 3 వెహికల్స్. కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన, తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే, కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోని ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి
కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం, నాకు అర్థం కాలేదు. ఇది అన్ యాక్సిడెంట్. ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే. జగన్ వాహనానికి సింగయ్య బలి. బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట, నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి, నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద? రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతత్వంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనం చేస్తున్నాం. ఏం చేసినా సరే వెళ్తే ఆయన అంట బెట్టింగ్లు గట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా, రెంటపాళ్ళ గ్రామంలో బెట్టింగులు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్. యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆయన కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటిది, బాధ కలిగించినటువంటి అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అంటే ఫ్యాక్ట్స్ రాయండి, తప్పలేదు. బలి అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా
ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏదో కేసు పెట్టామన్నారా, చూపించమంటావా? ఏదో కేసు పెట్టాము, మీరు 14 రోజుల లోపల ఇవో సెక్షన్లు ఉన్నాయి, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. అదిగో అక్కడ అట్ట తీసుకురావా, ఎవరున్నారు అక్కడ? ఆనంద్ దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే, అక్కడ ఎర్ర కట్టలు ఉంటుంది తీసుకురా, టేబుల్ మీద 2 ఉంటాయి తీసుకురా పైన. మా మీద ఏదో చాలా కేసులు పెట్టారన్నారు, ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్, నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. ఇదిగో నోటీసు. నేను కూడా లీడర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఏం చేయాలి మేము? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కానీ కోర్టు నందు కేసు పెండింగ్లో ఉండు సమయంలో కానీ అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను. మీరు ఈ నోటీసు ముట్టిన 14 దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రమును దాఖలుపరచవలెను. పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించిన ఎడల కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సెక్షన్లు కూడా చెప్తాను. క్రైమ్ నెంబర్ 227/25 నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 223, 226 క్లాజ్ 2, 189 క్లాజ్ 2 రెడ్ విత్ 190 BNS 32 పోలీస్ యాక్ట్. దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలీదు. చేసి రాత్రి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోను అదేవిధంగా పల్నాడులోను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదుగా అయితే వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద పెద్ద ఎత్తున కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చాలామంది ఏంటండి ఈ కేసులని, ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది. కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు. దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ని కాపాడాలి. ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఆ పనిలో లేడు ఆయన. అంబటి రాంబాబు గారి మీద కేసు పెడదామా, లేకపోతే భార్గవరెడ్డి మీద కేసు పెడదామా, లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా, అప్పిరెడ్డి మీద కేసు పెడదామా? ఎందుకు అంటున్నాడు ఆయన? లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్లు వస్తాయి, ఆ డ్యూటీ చేస్తున్నాడు. మేము తప్పు చేస్తే నేరం చేస్తే కేసులు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని రాజకీయంగా అనచాలని ప్రయత్నం చేస్తారండి పోలీసులు. నాకు అర్థం కాలేదు. మీరు చేయాల్సింది ఏంటి? ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. అది కాదు వాళ్ళ పని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లో ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెడితే ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెప్తున్న మాట కాదు, పోలీసులే చెప్తున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు,
మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా? కాకి బట్టలు వేసుకోండి, పచ్చ చొక్కాలు వేసుకోమాకండి లోపల. ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నా. ఇలాంటి మీ పోలీస్ బెదిరింపులకి బెదరడానికి సిద్ధంగా లేవు. మేము రౌడీలం కాదు, సంఘ వ్యతిరేక శక్తులం కాదు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాను తప్ప మరొక దానికోసం రాలేదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఏదో మమ్మల్ని రౌడీలు బెదిరించినట్టు, జేబు దొంగలు బెదిరించినట్టు, దొంగలను బెదిరించినట్టు మమ్మల్ని బెదిరిస్తారా మీరు? మేము దొంగలమా? జేబులు కొట్టేవాళ్ళమా? రౌడీలమా? రౌడీ మామూలు వసూలు చేసేవాళ్ళమా? మేము ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చాం. ఆ క్రమంలో మేము ముందుకు వెళ్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగితే పెట్టండి కేసులు, వీ కెన్ ఫేస్ ఇట్. కానీ కావాలని లోకేష్ బాబు చెబితే కేసులు పెట్టేస్తారా? ఎవరి మీద పెట్టాలి? మీద చదువుకున్న వాళ్ళమండి మేము. డాక్టర్ మీద కేసు పెట్టారు, నాన్ బెయిలబుల్ కేసు. ఇవాళ సుధీర్ భార్గవ్ రెడ్డి మీద, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఏంటిది? రోజులు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకున్నారా? అయిపోయింది సంవత్సరం. గుర్తుపెట్టుకోండి. యాక్సిడెంట్ జరిగితే దానికి జగన్మోహన్ రెడ్డి బలి చేశాడంటారా? జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేస్తారా? జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు? ఎక్కడైనా ఆయన కారు కాదు, ఎవరి కారు కన్నా తగిలినా కూడా అక్కడ ఆగి వాళ్ళని ఇమీడియట్గా హాస్పిటల్కి పంపించేటటువంటి మానవతా దృక్పథం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మా మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్త అని మనం చేస్తున్నా. కాకి బట్టలు వేసుకొని చట్ట ప్రకారం వ్యవహరించండి తప్ప కాకి బట్టల ముసుగులో పచ్చ చొక్కాలు వేసుకొని మీరు ప్రవర్తిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. న్యాయస్థానాలు ఉన్నాయి ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో. మీ ఇష్టం కాదు, మిలిటరీ పరిపాలన కాదు, పోలీస్ పరిపాలన కాదు, చట్టబద్ధమైన పరిపాలన, రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన. ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. అన్ని ప్రొసీజర్స్ని మీరు వైలేట్ చేసి మీరు అరెస్ట్ చేస్తున్నారు, రిమాండ్కి పంపుతున్నారు. చూస్తాం వాటి సంగతి కూడా రాబోయే కాలంలో అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి బెదిరింపులకు బెదరడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా లేరని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు మనోధైర్యం కోల్పోరు, మరింత మనోధైర్యాన్ని పెంచుకుంటారు. నేను ఒకటే మనవి చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు లోపల పెడితే వాళ్ళ అబ్బాయి కక్ష తీర్చుకుంటున్నాడు. అంతేగా? మమ్మల్ని లోపల పెడితే మేమెంత కక్ష తీర్చుకోవాలి? ఆలోచించుకో లోకేష్. మీ నాన్నని 53 రోజులు లోపల పెట్టారనే కదా ఇంతమందిని లోపల పెడుతున్నావు. నెల తరబడి లోపల ఉంటున్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కక్ష పడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించుకో. మమ్మల్ని కక్ష పెట్టి లోపల పెట్టిస్తావా? మనోధైర్యాన్ని ఈషన్ మాత్రం కూడా కోల్పోయే పని లేదు. మనోధైర్యాన్ని కోల్పోయే వాళ్ళు రాజకీయాల్లోనే ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉండడానికే వీల్లేని పరిస్థితి. మనోధైర్యంతో ఉన్నవాళ్లే ఇవాళ రాజకీయాల్లో ఉండాలని నిర్ణయించుకున్నాం. మా మనోధైర్యాన్ని కోల్పోము. ఈ క్రమంలో ఈ పోలీసు వారు పచ్చ చొక్కాలు వేసుకొని పరిపాలన చేసే పోలీసులు కొంతమంది, అందరినీ అన్నాం, వాళ్ళు చేసే క్రమంలో, మా మీద కేసులు పెట్టే క్రమంలో, మమ్మల్ని అరెస్ట్ చేసే క్రమంలో, మమ్మల్ని హింసించే క్రమంలో ఏమైనా సిద్ధం. దానిలో సందేహం లేదు. నెల రోజులు పెట్టుకుంటారా, సంవత్సరం పెట్టుకుంటారా, జగన్మోహన్ రెడ్డి గారి లాగా 16 నెలలు పెట్టుకుంటారా? జైల్లో పెట్టుకోండి, చూస్తాం సంగతి ఏంటో. జైల్లో ప్రాణాలు పోతాయా? చూస్తాం అది కూడా. ఏంటి అని సంఘ విద్రోహ శక్తి? అసలు జగన్మోహన్ రెడ్డి సంఘ విద్రోహ శక్తి అండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. అదే రేపు మీ ఇంటికి పలకడానికి వచ్చారనుకో, ఏదైనా పని నుండి నీ మీద ఒక కథ పెట్టేస్తారు. పలానా సుబ్బారావు, పలానా వెంకయ్య, పలానా పుల్లయ్య జేబు దొంగ, ఆ దొంగ, ఈ దొంగ అని. నేను అడుగుతా ఉన్నానయ్యా, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? రెంటపాళ్ళు వెళ్ళాడు. నాగమల్లేశ్వరరావు బెట్టింగ్ అంట.
పోయేగలం కాకపోతే ఏముంది, వాళ్ళకి 40 ఎకరం పొలం ఉంది, ఇద్దరు అన్నదమ్ములు, మంచి వ్యవసాయదారులు, కాంట్రాక్టులు చేస్తారు, డబ్బులు బాగా ఉన్నవాళ్ళు, బెట్లు కట్టి డబ్బులు పోయేటప్పుడు ఊరేసుకున్నాడంట, చచ్చిపోయాడంట, గుట్టగాల్చి మొఖాన్ని వేశారు. సరే తెనాలి వాళ్ళు 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 వాళ్ళ సంగతి ఏదన్నా కానీ మేము వెళ్ళింది దేనికి? తెనాలిలో పోలీసులు రోడ్డు మీద అరికాల మీద కొట్టినటువంటి ఒక అసాంఘికమైన చర్యకు పోలీసులు పాల్పడ్డారు. వాళ్ళు ఏమనాలి? పోలీసుల్ని ఏం చేయాలి? పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే తప్పని చెప్పకూడదా? వాళ్ళ క్యారెక్టర్లు ఏమన్నా కానీ, ఒక దొంగని కొడతావా, ఒక రేపిస్ట్ కొడతావా? చట్టం ఉంది. కొట్టేదైతే కోర్టు మానేసేయండి, ఎందుకు అనవసరం? పోలీసులు కోర్టులు మానేసేయండి, ఛార్జ్షీట్లు పెట్టడం మానేసేయండి, రిమాండ్ పంపడం మానేసేయండి, మీ సెల్లో వేసి కొట్టేసేయండి అందరు. నేను ఓకే. ఏందండి నాకు అర్థం కాలేదు. ఎస్ నేను చెప్తాను. రఫా గురించి మీరు కూడా అడిగేది. మొన్న రేవంత్ రెడ్డి ముందే మాట్లాడాయా? ఎవరు? అల్లు అర్జున్ ఒక సినిమా డైలాగ్ చెప్తానండి అని రేవంత్ రెడ్డి దగ్గర చెప్పాడు. రఫా 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 అని చెప్పాడా లేదా? కేసు పెట్టమన్నా తను. నేను చెప్తాను, నేను చెప్పేది నబ్బా, అది కూడా చెప్తాను. ఒక సినిమా డైలాగ్ని ఒకడెవడో అమాయకుడు కానీ ఇన్మేచుడు కానీ అటు పట్టుకున్నాడయ్యా, అదేమి రైట్ అని నేను అంటలా. అసలు నేను ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, అదేదో ప్రీ ప్లాన్డ్గా పెట్టించామని నేను, జగన్ గారు, లేకపోతే ఆయన పేరేంటి సజ్జల భార్గవరెడ్డి, మేమే రాసి వాడిని పట్టుకోరా అని చెప్పామని చెప్పించారు. వాడి చేత, ఆ కుర్రోడి చేత భార్గవరెడ్డి పేరు చెప్పించారు, సుధీర్ భార్గవరెడ్డి పేరు చెప్పించారు, కావాలని చెప్పించారు. చెప్పించి ఆయన పెట్టారు. మేము చెబుతామండి ఆ పనులు, మేము చేస్తామండి ఆ పనులు. సరే నేను అడుగుతున్నా, ఒక అమాయకుడు, ఇంకో విషయం తెలుసా మీకు? మీ పేరు చెప్పను ఇప్పుడు, అందుకే పేరు చెప్తే తేడాలు వస్తున్నాయి. ఏమో తెలుసా? అతను తెలుగుదేశం అన్నారు. తెలుగుదేశం సభ్యత్వం ఉందంట. అంటే తెలుగుదేశంలో సభ్యత్వం ఉన్నవాడే సంవత్సర కాలం పరిపాలన తర్వాత రఫ 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 అని పెట్టాడంటే ఏంటి? మీరు ఎక్కడికి పోతున్నారు? మీ ప్రభుత్వం. ఒక కుర్రవాడు తెలుగుదేశం సభ్యత్వం ఉండి రఫ రఫ కోసేస్తాం అంటుండే, మీ కార్యకర్తే అంత తిరగబడ్డాడంటే మీరు ఎక్కడికి పోతున్నారా లోకేష్? ఎక్కడికి పోతున్నారా చంద్రబాబు? అది కూడా రాశారా? అది కూడా అనుమానమేగా, అది కూడా అనుమానమే కదా. ఇప్పుడు అదైతే ఆ అనుమానం ఒకటి, ఈ అనుమానం ఒకటి. ఆ తెలుగుదేశం వాళ్ళే పెట్టించి ఉండొచ్చు, లేకపోతే వాడికే కోపం వచ్చి పెట్టచ్చు, ఎటన్నా కావచ్చు కదా. దేనైనా అనుమానం అయ్యా, మాకున్నటువంటి డౌట్. నువ్వు ఈ మాటలు మాట్లాడావంటే ఇది అనుమానం. నో 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 అది సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. సినిమా డైలాగ్ పెడితే తప్పేంటి అన్నాడు. రకరకాలుగా పెడుతుంటారు మాస్లోకి వచ్చినప్పుడు. నేను చెప్పాక ఇందాక అల్లు అర్జున్ డైరెక్ట్గానే చెప్పాడు రఫా రఫా అని. నువ్వు చూడయ్యా, నువ్వు చూడు, బాలకృష్ణ ఫోటోలు పెట్టి, బాలకృష్ణ చంద్రబాబు ఫోటోలు వేసి ఇవన్నీ చూపించడానికి ఇప్పుడు టైం లేదే. సమాజంలో ఇలాంటివన్నీ జరుగుతున్న మాట వాస్తవం. వాటిని ఎవరు సమర్థించరు. నెంబర్ 1. ఇది జరిగినటువంటి పరిస్థితులను బట్టి అతను తీసుకెళ్ళి ఆ కేసు ఏం కేసు పెట్టారండి నాకు అర్థం కదా, రిమాండ్ పెడతారా? సరే, దీనిలో కాంట్రవర్షియల్ ఉంది. నువ్వు అన్నట్టు వాడు తెలుగుదేశం అని ఒకళ్ళు, కాదు వైసీపీలో చేయడం ఒకడు. దిస్ ద కాంట్రవర్షియల్. వీ కాంట్ సే, వీ కాంట్ నో, మనకు తెలియదు. ఇంకా క్లారిటీ తీసుకోవడానికి వాడి పుట్టు పూర్వోత్తరాలు ఆపోటే వచ్చినాయ్యా. ఆ క్లారిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు చెప్పండి క్లారిటీ. తెలుగుదేశంలో వాడి సభ్యత్వం ఉందని వచ్చింది. చూసావు నువ్వు? ఎన్ని అవుఫర్టిస్టు ఇవాళ ఏది నమ్మడానికి లేదయ్యా. ఎందుకంటే వాట్సాప్లో 190 ఇచ్చేస్తున్నాయి. ఏమి నమ్ముతాం మనం? దాన్ని ఫిక్స్ చేసుకుంటామా? నారాజు వదిలేమంటారు.
చౌదరి లాంటి వ్యక్తి అంటే విజయ్ చౌదరి గారు సీఎం అయితే ఏంటి చెప్తోందిగా. ఆయన మాజీ సీఎం గారు తల అంత వస్తుంది కూడా చెప్పారు. దాని మీద మరి మీరు ఆయన బుచ్చి చౌదరి కాదు, పిచ్చి చౌదరి. ఇవాళ నరకాలు అంటాడు, రేపు కొరకాలు అంటాడు. వయసు పెరిగిపోయింది కదా, బుర్రపోయింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నరకాలు అన్నాడంటే నాకు అర్థం కాదా. వాడి సందర్భంలో ఏమన్నాడు ఏంటని తెలుసుకున్నాడు, అంతే కదా. దానిలో తప్పేంటి, సినిమా డైలాగ్ కదా అన్నాడు ఆయనకున్న ఆ స్పాంటేనియస్ దానిలో. దానికంటే జగన్మోహన్ రెడ్డి గారు మెడకాయ నరికేస్తాడా కొరికేస్తాడా ఈ పిచ్చి చౌదరి బుచ్చి చౌదరిని. పిచ్చి ఎక్కినట్టుగా ఉంది అతనికి. ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడులే, ఆయన ఏదో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. మేము కేసు పెడితే తీసుకొచ్చేవాడు ఇవిడే తీసుకునేది. ఆ సర్వశ్రేష్ఠ త్రిపాఠి తీసుకుంటాడా? ఒకవేళ తీసుకుంటే వాడిని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎవరన్నా సిన్సియర్గా ఒక ఆఫీసర్ ఉన్నాడు, ఇట్లా నరకాలు అన్నాయని తీసుకెళ్ళి ఇచ్చామనుకో, నగరం పాలెంలోనో లేకపోతే ఇంకో చోట మాబోటి ఇచ్చామనుకో, ముందు వాడు ట్రాన్స్ఫర్ చేస్తారు వాడు తీసుకున్నందుకే. ఇట్లా ఉంది వ్యవహారం. మేము కేసులు పెడితే తీసుకునే పరిస్థితి ఉందా ఇవాళ? ఏంటి ఇచ్చినాడికి ఏం దిక్కులేదు. పబ్లిసిటీ సంఘం సార్ ఇచ్చినాడు, 2 ఇచ్చానయా ఏమయ్యా, 2 ఇచ్చా. ఎక్కడ ఏపేటిది భట్టాపురం పోలీస్ స్టేషన్లో కిరాక్ ఆర్పీ మీద సదరు కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ కిరాక్ ఆర్పీ గారి మీద శ్రీ ఆయన పేరేంటి సీమ రాజా మీద 2 కంప్లైంట్స్ ఇచ్చా. బుష్ నా మీద కేసులు పెడుతున్నారు. రాయాల నువ్వు ఇస్తావా మా వాళ్ళ మీద కేసులు అని అక్కడ సిఐ గారి కోపం వచ్చి నా మీద కేసు పెట్టాడు. సిఐ గారు వాళ్ళు నగరం పాలెం కాదు, నేను ఇచ్చింది ఇది, నిన్నొచ్చింది నగరం పాలెం. చెప్పాక ఇప్పుడు సెక్షన్లు విషయం ఆ సెక్షన్ చదివితే కానీ తెలియదు. రాత్రి చీకట్లో వచ్చి ఇచ్చారు, చూసుకోవాలి. ఇంకా సెక్షన్లు చూడాలి, సెక్షన్లు చూడాలండి. ఇదే 223, 126, 189 ఇవన్నీ ఇచ్చారు, చూసి చెప్తాం. ఇలాగనే కదా. ఇంకోటి అది అరెస్ట్ చేసే సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి అరెస్ట్ చేసే సెక్షన్లు కాదు కాబట్టి రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చారు. ఈ పైన 41 నోటీస్ తీసుకోవడానికి రమ్మన్నారులే. ఈ పైన విధించిన షరతులు ఏవైనా మీరు ఉల్లంఘిస్తే కోర్టు వారి పర్మిషన్తో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము అన్నారు. ఎప్పుడో అరెస్ట్ చేయాలని వాళ్ళ కోరిక ఉంది, మేము సిద్ధంగా ఉన్నాము. ఏం చేస్తాం? ఇంకా ఏం శర్మ గారు పారిపోలేంగా. చెప్పాక ఇంతకుముందు ఏమయ్యా, ఇప్పుడు ఈ వయసులో వెళ్ళి ఏ రిసార్ట్లోనో దాక్కుని ఒక నెల తర్వాత పట్టుకుని ఇవన్నీ ఎందుకు? ఏమయ్యా అయ్యా, నీకు దండం పెడతానా? మేము ఇన్ని కేసులు పెట్టామంటాయా? మేము ఇంతమంది లోపలేసామంటాయా? ఎవరో కొన్ని కేసులు పెట్టారు, ఇన్ని కేసులు మేము పెట్టామా చెప్పండి? జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు, మన ఈయన పేరేంటి చంద్రబాబు నాయుడు గారు ప్రచారానికి వెళ్తే మేము కేసులు పెట్టామా? కేసులు పెట్టకుండా లేవు. చట్ట ప్రకారం పోలీసులు కేసులు పెట్టారు. ఇన్ని నెలలు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి? ఆయన ఎవరో ఉన్నాడు, ఆయన పేరేంటి వ్యవసాయ శాఖ మంత్రి గారు, జైల్లో ఉన్నాడా హాస్పిటల్లో ఉన్నాడు బారు ఫైల్స్ అని. ఎన్ని ఇవాళ ఒక ప్లాన్డ్గా కుట్రగా నన్ను అరెస్ట్ చేయరు. అప్పుడే నేను 4-5 నెలలు దాకా బయటికి రాకుండా ఉండే కేసులు అన్ని పేర్చిన తర్వాత అరెస్ట్ చేస్తారు. నాకు తెలుసు ఆ విషయం. ఎవరు వాయిస్ కేసులు పెట్టిన కొద్దికి పెరిగింది వాయిస్, కేసులు పెట్టిన కొద్దికి నా వాయిస్ పెరిగిద్ది. అర్థమైందా? నా బాధ నా ఆవేదన పోలీసు వ్యవస్థ మీద కాదు, పోలీసుల మీద కాదు, పోలీసుల్ని ప్రయోగిస్తున్న ప్రభుత్వ విధానం మీద. ఆ క్రమంలో పోలీసు వారి మీద కూడా మేము కేసులు పెడతాం క్రమం వచ్చినప్పుడు. పోలీస్ ఆర్ ది టాయ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లోకేష్. అలా టాయ్స్గా పనిచేసే వాళ్ళు మాత్రమే ఉంటున్నారు, కడమ వాళ్ళని షిఫ్ట్ చేసేస్తారు. కొంతమంది సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు పాపం, వాళ్ళ మాట సిఐ వినటానికి వీల్లేదు. వింటే మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఒప్పుకోడు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, డిఎస్పీ గారి దగ్గర నుంచి. డిఎస్పీ ఎవరు చెప్పారు? కన్నా గారి మీద కట్టేమేమో. ఇంకా నేను ఆత్మహత్య చేసుకోవాలి 1 కోటి రూపాయల కోసం, నన్ను బలరించడానికి రమ్మని. కన్నా చెప్పాడా? ఎప్పుడు? కన్నాకి వయసు రీత్యా బుచ్చి చౌదరి లాగా బుర్రపోయినట్టుంది. మనం ఏం చేస్తాం? అట్లా కాదండి, నీ ఓడి గుర్తుపెట్టుకో అబ్బాయి, పెట్టుకోమని ఒక కేసు పెట్టుకోమని బెట్టింగ్ పెట్టానని కన్నా లక్ష్మణాన్ని రిపోర్ట్ ఇవ్వమను. కాదండి, కన్నా లక్ష్మణాన్ని ఆయనకి తెలిసిన ఫ్యాక్ట్స్ మీద
ఒక రిపోర్ట్ రాసి మన సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి ఇవ్వమని నేను కేసు కడతాను నా మీద, అంతేగా. కన్నా కూడా వయసు పెరిగిన తర్వాత బుర్రపోయినట్టుంది బుచ్చి సోదరిలాగా. నేను బెట్లు కట్టడం ఏంటి, కోటి పోవటం ఏంటి, ఇంకా ఉరేసుకోకుండా ఉండటం ఏంటి, లేకపోతే మందు దాకుండా ఉండటం ఏంటి, నన్ను పలచరా ఎన్ని కథలు చెప్తారు ఏదన్నా. ఏందో పిచ్చి మాటలు, పిచ్చి కథలు. ఇదిగో కన్నా లక్ష్మీనారాయణ గారి గురించి, వాళ్ళ అబ్బాయిల గురించి మాట్లాడదలుచుకుంటే చాలా ఉంది. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతా. ఇంకోసారి కనుక్కో నేను బెట్ ఎక్కడ కట్టానో, లేకపోతే కంప్లైంట్ ఏంటో తీసుకెళ్ళి ఇవ్వమను. Stay aware, stay bold. Like, subscribe and follow at Ammati Rambabu Official for truth and clarity in today's politics.